నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్. ఏపీలో రేషన్ సరఫరాలో నూతన సంస్కరణలు ప్రవేశపెట్టబోతోంది కూటమి సర్కార్. పేదలకు ఉచితంగా బియ్యంతో పాటు అనేక నిత్యావసర సరుకులు అందిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పంచదార, గోధుమలు వంటి ఇంట్లోకి అవసరమయ్యే నిత్యావసర సరుకులతో పాటు మరో రెండింటిని ప్రభుత్వం కలిపింది. ఇక నుండి రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు కూడా ఉచితంగా అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. మొన్నటి వరకు రాయలసీమ జిల్లాల ప్రజలకు మాత్రమే వీటిని ఫ్రీగా అందించారు. ఇకపై ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేయనున్నారు. ఈ నెల నుంచి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల ప్రజలకు కూడా ఇవ్వనున్నారు. త్వరలో మిగిలిన జిల్లాల ప్రజలకు కూడా ఇది వర్తింపచేసే అవకాశం ఉంది. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ అమలు చేయనున్నారు. ఆరోగ్య రీత్యా అనేక ప్రయోజనాలు ఉండడంతో రాగులు, జొన్నల వినియోగం పెరిగిపోయింది. దీంతో వీటిని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. చాలా మంది బ్యాంకు నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటారు. తమ ఆర్థిక అవసరాల కోసం వారికి అవసరమైనట్లు హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ శుభవార్త చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీలో రెపో రేటు తగ్గించింది. ఈ నిర్ణయం తర్వాత గృహ రుణాలు, ఆటో రుణాల ఈఎంఐ తగ్గుతుంది. ఈ నిర్ణయం ప్రయోజనాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యులు అనుభవిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును 0.25% తగ్గించింది. ఆ తర్వాత ప్రస్తుత రెపో రేటును 5.25కు తగ్గించింది. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రభుత్వ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంక్ RLLR కి సంబంధించిన వడ్డీ రేటును 0.25% తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుంది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణం 7.10% వడ్డీ రేటుకు, కారు రుణం 7.45% వడ్డీ రేటుకు ఇవ్వనుంది. ఈసారి ఉద్యోగులు, విద్యార్థులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవులు కాస్త భారీగానే రానున్నాయి. 2025 సంవత్సరం చివరి నెలలో క్రిస్మస్ సెలవులు వారాంతపు సెలవులతో కలిపి వరుసగా 4 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 2025లో మొత్తం 6 రోజుల సెలవులు రానున్నాయి. వీటిలో డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాలు, 13న రెండవ శనివారం, 27న 4వ శనివారం, డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రానున్నాయి. క్రిస్మస్ మరుసటి రోజు అంటే డిసెంబర్ 26న బాక్సింగ్ డేకి కూడా సెలవు ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి లాంగ్ వీకెండ్ రానుంది. క్రిస్మస్ ముందు రోజు అంటే డిసెంబర్ 24ను ప్రభుత్వం ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. ఉద్యోగులు ఈ ఒక్కరోజు కూడా సెలవు తీసుకుంటే డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 28 వరకు అంటే మొత్తం 5 రోజుల వరకు సెలవులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక క్రైస్తవ విద్యా సంస్థలకు ఏకంగా డిసెంబర్ 21 నుంచి 28 వరకు మొత్తం 8 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్, జనవరి 2 నెలలకు అటు ట్రైన్లు, ఇటు బస్సులు అన్ని చోట్ల ముందుగానే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.